బైబిల్లో పండితులు వీళ్ళు, ధర్మశాస్త్రంలో పండితులు వీళ్ళు బాగా చదువుకున్నారు. ఎంతో ఉన్నతమైనటువంటి దేవుని యొక్క వాక్యాన్ని, ధర్మశాస్త్రాన్ని బోధించేవాళ్ళు. ఇప్పుడు ఈయన బోధ చూసి వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. ఈయనేమి థియాలజీ చేయలేదు, మాలాగా పండితుడు కాదు. అర్థమైందా? ఈయన వచ్చి దేవుని వాక్యాన్ని ప్రకటించడం ఏమిటి అని వాళ్ళ జీవితంలో ఒక రకమైనటువంటి అసూయ, వాళ్ళ జీవితంలో కడుపు మంట, వారి జీవితంలో ఈర్ష్య, వారి జీవితంలో ఓర్వలేనితనము. యేసుని ప్రకటిస్తున్నప్పుడు ఈ దినాల్లో కూడా మనం చూస్తున్నాం, అనేక మందికి అసూయ, అనేక మంది ఓర్వలేకపోతూ ఉన్నారు. యేసే జీవము కలిగిన దేవుడని మరి చెబుతున్నప్పుడు అనేక మంది ఓర్వలేకపోతూ ఉన్నారు. అనేక మందికి బాధ, నొప్పి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు సువార్తను ప్రకటిస్తున్నప్పుడు లేదా వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు వాళ్ళు తట్టుకోలేకపోయినట్లుగా మనం చూస్తున్నాం.